హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీపు కిచెన్. ఈరోజు మన చికెన్ కర్రీని విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం రెగ్యులర్గా చికెన్తో చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఒకసారి ఈ విధంగా ఎక్కువగా గ్రేవీ అలాగే చిక్కగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలన్నంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉండగానే దీనిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చికెన్ ఫ్రెష్గా ఉంటుంది. మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకుంటే చికెన్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచిగా అవుతుంది. చికెన్ని సెమీ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, లేదంటే చికెన్ పచ్చి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో ఉప్పు కారం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పలుచగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 1/2 గ్లాస్ కానీ చిన్న గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వలన ఫ్లేవర్స్ అన్నీ పోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, చికెన్ చక్కగా ఉడికింది, అలాగే కలర్ఫుల్గా రెడీ అయింది. మనకి చపాతీ కానీ పూరీలో కానీ అయితే గ్రేవీ ఇలాగే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కొంచెం థిక్గా అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయింది కదా. ఈ చికెన్ని సర్వ్ చేసుకుంటే చపాతీ, పూరి, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి డీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.